ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, బంధువులతో ఆటుపోట్లు వచ్చినా అన్నిటికీ తట్టుకొని దేవుని యందు నిలకడగా ఉండి అనేక వాళ్ళకు మార్గదర్శిగా ఈరోజు నిలబడగలిగారు. ఆ పునాది గట్టి కనుక ఆ గట్టి పునాది మీద ఆయన జీవితాన్ని జీవించాడు. ఈరోజు అన్న మన మధ్యలో లేని లోటు చాలా ఉంది. కాకపోతే ఒక దినమును మనం పరలోకంలో చూస్తామనే నిరీక్షణ మనందరితో ఉంది. మీరు రక్షించబడిన కొత్తలో మరి ఎక్కడ పోయినప్పటికీ జాలపాలన్నా, కాంతరాదన్నా ప్రదర్శనలో వెళ్తే మేము నలుగురం వెళ్ళేవాళ్ళం. బండ్లో కుటుంబాలకు వెళ్తే ఇప్పుడు చెప్పేవాళ్ళు కుటుంబాలు తరచుగా ఉండేవి. అప్పుడప్పుడు వస్తే మిగతా వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అలాంటి పెంపకము పెంచాడు కాబట్టి అన్నకు ఈరోజు మనం అందరూ సాక్ష్యం కలుగుతున్నాం, సాక్ష్యం చెప్తున్నాం. అన్న గురించి ప్రేమ కలిగిన వ్యక్తి, ఆదరించే వ్యక్తి, అవసరమైతే క్రియారూపంగా కూడా సాయం చేసే వ్యక్తి. అలాగా మన గ్రూపులో కూడా, కృపావార్త గ్రూపులో కూడా మేము సంఘం తరఫున తెలుసు, అన్నకు వ్యక్తిగతంగా తెలుసు, కృపావార్త గ్రూప్ తరఫున తెలుసు, అన్ని రకాలుగా అన్నకు పరిచయమే. కృపావార్త గ్రూపులో కూడా చాలామంది అనేక రకాలుగా హెల్ప్ చేశాడు. చేసినాడని గొప్ప చెప్పట్లేదు, కానీ ఆ మనసు కలిగి ఉన్నాడు ఆయన. దైవ సేవకులు కానీ, దేవుని పిల్లలు కానీ నేను హెల్ప్ చేస్తే నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని ఆయన ఆ సూత్రం కలిగి అలాగ చేస్తూ వచ్చాడు. నిజంగానే ఆశీర్వాదం పొందాడు. వ్యక్తిగతంగా దీవించబడ్డాడు, కుటుంబంగా దీవించబడ్డాడు, కుటుంబంలో దీవించబడ్డాడు. ఆయన సేవ పరిచయం ఎక్కడ వెళ్ళినప్పటికీ ఆ పరిచయం ఒక్కసారి పరిచయం చేసుకున్నాడంటే ఆ వ్యక్తి ఆ పరిచయం ఆగిపోదు, ఆ పరిచయం అక్కడ కొనసాగుతాడు. ఆయన పెంచుకుంటాడు, అలా కల్పించుకుంటాడు. ఇదంతటికీ కారణం ఒకటే ముందు చెప్పానుగా, పునాది స్టాండర్డ్గా ఉండే పునాది ఆయనలో వేయబడింది. ఆయన గట్టిగా స్టాండర్డ్గా నిలబడగలిగాడు. ఇంతమంది చెప్పాలంటే చాలా ఉంది, టైం లేదు కనుక ముగిస్తున్నా. అన్న చాలా మనుషులు కాబట్టి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు. ఆ లోపం కూడా దాన్ని అట్లే పెట్టుకోకుండా తగ్గించుకొని, ఇందాక అందరూ చెప్పినట్టుగా ఉన్నతమైన స్థాయి లోకరీత్యా మంచి రాజకీయ నాయకుల దగ్గర ఆయన బియ్యగా ఉన్నాడు. ఉద్యోగరీత్యా ఒక స్థాయిలో ఉన్న ఉద్యోగమే. ఆత్మీయం కూడా ఒక స్టేజ్లో ఉండే ఆత్మీయత. అలాంటి తగ్గించుకోవడం అనేది సాధ్యం కాదు. తగ్గింపు స్వభావం అనేది సాధ్యం కాదు. వాక్యం నెరవేరుస్తూ వచ్చాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. అనేక రకమైన మాటలతో కూడా అనేకల్ని బలపరుస్తూ వచ్చేవాడు. నాశనకు ముందు గర్వం ఉండేది, ఘనతకు ముందు విధేయత ఉండేది అనే ఆ మాటలు కూడా ఎన్నోసార్లు ఆయన వెల్లడిపరుస్తూ వచ్చేవాడు. ఒకసారి ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. తప్పు చేయడం గ్రేడ్ కాదు, కానీ తప్పును సమర్థించుకోకుండా సరిచేసుకొని ఒప్పుకోవడం గ్రేడ్ అన్నానని ఎన్నోసార్లు ఒక్కసారి చెప్పాడు. నాకు చాలా రోజులు నేను ఇది ఇప్పటికీ గుర్తుంది. నాకు అది చెప్పడం కూడా నాగిరెడ్డిపల్లిలో చెప్పాడు. ఒకరోజు అన్న నేను ఇద్దరు అక్కడ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు నాకు అప్పుడు ఏమీ తెలీదు. భూషణ వర్తమానం చెప్తారంటే నాకు తెలియదు కదనంటే, నిలబడి దేవుడు వాడుకుంటాలే అన్నాడు. ఎంకరేజ్మెంట్, నిలబడి దేవుడు వాడుకుంటాలన్నప్పుడు నిలబడగలిగాను. ఉన్న కాటికి దేవుడు వాడుకున్నాడు.
రెండవ వర్తమానం చెప్పేటప్పుడు అన్న సందర్భాన్ని బట్టి ఆ మాట చెప్పాడు. వీధులతో కట్టబడిన శృంగార పట్నమునకు పోదమా, ధనము పదవి భ్రమలతో చేరలేవు అక్కడ, నీ ధనము వ్యామోహము విడిచిపెట్టుమిక్కడ. ధనము పదవి భ్రమలతో చేరలేవు అక్కడ, నీ ధనము వ్యామోహము విడిచిపెట్టుమిక్కడ. పరిశోధల కొరకు సిద్ధపరచిన బహుమానములెన్నయో భద్రపరచెను, పరిశోధుల కొరకు సిద్ధపరచిన బహుమానములెన్నయో భద్రపరచెను. గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన, గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము, బంగారు వేదులతో కట్టబడిన శృంగార పట్నమునకు పోదమా, బంగారు వేదులతో కట్టబడిన శృంగార పట్నమునకు పోదమా. రివ్వున ఒక రెప్ప పాటు చివ్వున మేఘాలపై నవ్వుకుంటూ మనమంతా ఎగిరిపోదమా. రివ్వున ఒక రెప్ప పాటు చివ్వున మేఘాలపై నవ్వుకుంటూ మనమంతా ఎగిరిపోదమా. వస్తారా మీరెవరైనా, ఎవరైనా మీరొస్తారా, గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన, గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారి కొరకు కట్టబడిన రాజ్యము, బంగారు వేదులతో కట్టబడిన శృంగార పట్నమునకు పోదమా, బంగారు వేదులతో కట్టబడిన శృంగార పట్నమునకు పోదమా, శృంగార పట్నమునకు పోదమా. గ్రేడ్ ఆ మనసు ఉంది అన్న దగ్గర. ఇంకొక మాట చెప్తాను నేను. కృపవార్త గ్రూప్లోనే చిన్న మాట, ఒక మాట, అది పెద్ద మాట కాదు, చిన్న మాట ద్వారా నేను కొద్దిగా 2 రోజులు డ్రాప్ అయ్యాను గ్రూప్లో. ఆయన వస్తే రాని రాకపోనిలే అని అనుకోవచ్చు. ఆయన ఆ మనిషి ఆ జరిగినప్పుడు కొద్దిగా నాకు బాధగా ఉంది, నిలబడిపోయినాను. నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు ఆయన. కాంతరాజు నన్ను పిలుచుకొని, నేను ఎక్కడున్నానో అక్కడికి ఆయనను పిలుచుకొని ఫోన్ చేసి నా దగ్గరకు వచ్చి వాటేసుకున్నాడు. అసలు నాకు అంతకుముందు కొద్దిగా బాధ ఉండేది, కానీ సారీ భూషణ నన్ను క్షమించానంటే నా ఎముకలు ఇరిగిపోయినాయి. అసలు నా ఎముకలు ఇరిగిపోయినాయి. ఎందుకంటే ఆ మనిషి నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు, నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆత్మీయతలో పెద్దోడు, వయసులో చిన్నోడే, ఆత్మీయతలో పెద్దోడు, ఆర్థికంగా పెద్దోడు, అన్ని రకాలుగా ఆయనకు హోదా ఉంది. నా దగ్గరికి రావడం అనేది ఒక్కటే ఒక్క సూత్రం, ఆయన తగ్గింపు స్వభావం ఉంది కనుకనే నన్ను ప్రేమించి సహోదరునితో యేసన్నను చెప్పినప్పుడు, కనపడే మనిషిని ప్రేమించలేనప్పుడు కనపడని దేవుని మనం ప్రేమించలేమన్న వాక్యము ఆయన ద్వారా నేర్చుకోబడింది. ఆ మాట చెప్పిన వెంటనే నాకు ఏడు చేసినాను. అట్లా కాంతరాజాలతో నేను మరీ చెప్పాను, అన్న వచ్చింటే నాకు చాలా ఇదే అయిందన్న, అన్న సారీ చెప్పుడితే. అంతకుముందు కొద్దిగా బాధ ఉండేది, కానీ సారీ చెప్పిన వెంటనే నాకు ఎక్కర్లేని ఇది అయిపోయిందన్న. అంత పెద్ద ఆయనకి ఎక్కడ చూసినా కూడా మరి నేను ఈక్వల్ కాదు. ఆ రకమైన వ్యక్తి వచ్చిన దగ్గరకు నన్ను సారీ అడిగితే నాకు అన్నీ ఇరిగిపోయినాయన్న, చాలా దుఃఖం వేసింది. ఆయన అన్న దగ్గర కూడా నేను పంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆత్మీయత అలాగ పెరిగాడు కాబట్టి, ఆ పెరిగిన పెంపకము అలాగ ఉంది కాబట్టి, తగ్గించుకునే స్వభావము, అక్కడ మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి, జీవించిన వాళ్ళతో నేర్చుకున్నాడు కాబట్టి
ఆ నేర్చుకోవడం ఆయన వదిలిపెట్టుకోకుండా తను పాటిస్తూ వస్తున్నాడు. అలాగే మనం కూడా పాటిస్తే, మనం కూడా నేర్చుకుంటే మన ముందర సవాలుకరమైన జీవితం ఉంది. ప్రతి ఒక్కరూ హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, ప్రతి ఒక్క పరిచయమైన ప్రతి ఒక్క మనిషితో ఏదో ఒక సాక్ష్యం ఆయన ఉంటుంది. నాకు తెలుస్తుంది ఆయన సాక్ష్యం ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక మంచి వాళ్ళు జరిగి ఉంటుంది. అంత దూరం అలాగా సచివాలయం పోతే కొండయ్య అయ్యా ఇట్లా పరిస్థితి అంటే కనీసం నెల అవుతుంది సర్టిఫికెట్ వచ్చేదానికి. జెడ్ సర్టిఫికెట్ రావాలంటే నెల అవుతుంది. ఆ నెలలు కాదు గంటల్లో దగ్గర కూర్చిపెట్టి, అది కూడా ఆయన ఎవరికి రిస్క్ లేకుండా అది కూడా సిద్ధపాటు చేసిపోయాడు. ఆ వ్యక్తికి ఏదో ఒక మంచి పని చేశాడంట. అయ్యా నేను ఇది కూడా చేయకపోతే ఆయన రుణం నేను తీర్చుకోలేనని కొండాయన కుసపెట్టి ఎక్కడెక్కడ సంతకాలో ఎవరెవరు సంతకాలు కావాలో అవన్నీ చేసి ముక్కు ముఖం తెలియని మంచి కూడా ఆయన మేలు చేస్తూ వచ్చి, ఆ మేలు ద్వారా ఆయన పోయిన వెంట ఆయన క్రియలు ఆయన వెంట తెలుస్తూ ఉన్నాయి. ఆ సచివాలయంలో కూడా ఆ వ్యక్తి ఆ పని చేశాడంటే ముక్కు ముఖం తెలియని మంచి కూడా ఆయన మేలు చేశాడని మనము ఎరగదాము. చెప్పాలంటే చాలా ఉంది. రక్షించబడినప్పటి నుండి ఆయనకు మాకుండే బంధం, అన్నలకు మాకుండే బంధం, ఆ జానపాలకు అన్న కుటుంబానికి ఉండే బంధం చాలా ఉంది. టైం లేదు కనుక నేను సెలవు తీసుకుంటున్నాను. సాక్షాన్ని దేవుడు దీవించును కాదు. స్థిరమైన పునాది నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేని సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది సియోనులో స్థిరమైన పునాది సంగ ప్రతిరూపము సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సియోనులో మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నాని వాసము నిత్యము ఆనందమే.
అని కొన్ని మాటలు మాత్రం మాట అవకాశం ఇస్తుంది కూడా ఒక్కొక్కరి ఒక చరణకు లేదా 2 చరణాల కంటే ఎక్కువ మించబడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విలువైన శ్రేష్టమైన సమయంలో చేరి కూడి వచ్చిన నాకు తెలిసి ఎక్కువ మంది దేవుని సేవకులు ఇక్కడ ఉన్నారు. అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులందరికీ అలాగే కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వకమైన వందనాలు. మరి కృపావార్త గ్రూపులో ఉన్న దేవుని సేవకురాంటలు బట్టి కూడా నేను ఎంతగానో మరి వారు కూడా ఉండటం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. జాన్ పలన్ గారు మరి ఆయన గురించి చెప్పటం, ఈరోజు ఆయన మాదిరిని చూపించి ఇంతమందిని వారింటి దగ్గరికి రప్పించుకున్నాడు. ఇంతమంది రావడానికి గల కారణం, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంతమంది ఫోన్లు చేస్తేనో లేకపోతే మీరు రండి అని చెప్పేసి ఇన్విటేషన్ ఇస్తేనో వచ్చిన వారి కంటే కూడా ఆయన చూపించిన ప్రేమ మాదిరిని బట్టి అనేక మంది రావడానికి దేవుడు కృప చూపించాడు. ఒక మాదిరితనాన్ని కనపరిచారు. క్రియారూపంగా చక్కని మాదిరితనం కనపరిచిన వ్యక్తి జాన్ పాల్ గారు. నాకు ఇంచుమించుగా సహోదరులు గుర్తు చేసినట్టుగా 18 సంవత్సరాల క్రితము మరి బ్రదర్ గారు మేము హైదరాబాద్ వెళ్ళేటప్పుడు TWR మీటింగ్స్కి వెళ్తున్నాము. ఆ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్లో మేము ఇరువురు ఒకరికొకరు పరిచయం చేసుకున్నాం. ఒకరికొకరు పరిచయం చేసుకున్న తర్వాత ఆ కేవలం ట్రైన్లో కూర్చొని మాట్లాడుకున్న మాటలే ఇప్పుడు దాకా మా యొక్క స్నేహాన్ని లేకపోతే ప్రేమను అలాగే కొనసాగిస్తూ వచ్చినాయి. ఎందుకంటే మాట్లాడే విధానము అలాగే ఉంటుంది, ప్రేమగా మాట్లాడే విధానం అలాగే ఉంటుంది. ఆయన చూపించే ఎక్కడ కూడా కోపము కానీ కోపట్టం కానీ ఆ ప్రదర్శన చేసేవాడు కాదు. ఎందుకంటే ఒక్కోసారి మనము కొందరు జీవితాలు గమనిస్తే ఇంట్లో ఒక రకంగా ఉండొచ్చు, బయట పబ్లిక్లో ఒక రకంగా ఉండొచ్చు. బయట పబ్లిక్లో ప్రజల ముందు లేకపోతే సేవకుల ముందు ఒక విధానంగా కనపడవచ్చు, ఇంట్లో కనపడే విధానం కూడా వేరుగా ఉండొచ్చు. కానీ సేవకులు ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనప్పటికీ కూడా తన భక్తిని నమ్మకంగా కొనసాగించిన వ్యక్తి జాన్ పాల్ గారు. నిజంగా ఆ బరియల్ గ్రౌండ్లో ఆయన భూస్థాపిత కార్యక్రమం జరుగుతున్నప్పుడు సహోదరి విలవిలలాడిపోతూ ఉంటే ప్రాణము తరుక్కుపోయింది. ఎందుకంటే ఆ బరియల్ గ్రౌండ్లో చూసినప్పుడు ఆ తల్లి ఏడుపు ఎవరిని మనము కట్టుదిట్టు చేయలేం. ఎందుకంటే అంత ప్రేమగా వారు ఉన్నారు. తర్వాత పిల్లలు కానీ అలాగే పెంచడం జరుగుతూ వచ్చింది. సేవకుల పట్ల కూడా అంత భావం కలిగి ఉన్నారు. ఎప్పుడైనప్పటికీ కూడా నన్ను వ్యక్తిగతంగా నాకున్న పరిచయం ఏంటంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తూ ఉండేవాడు. అన్నా మీరు దేవుని సేవలో చక్కగా వాడబడుతున్న దేవుని సేవకులు కాబట్టి అని ఏదన్నా స్పెషల్ కార్యక్రమాలకి పిలిచి దేవుని వాక్యం అందించేవాడు. ఒకసారి వారి ఈ గృహం ఓపెనింగ్ కూడా నేను వచ్చాను. మంచి ఆత్మీయులైన జాన్ పలన్ అన్నని ఈరోజు మన మధ్యలో లేరు. అయినప్పటికీ ప్రభు ఒకరోజు మనందరం కలుసుకుంటామనే నిరీక్షణ మాకుంది. అన్న కుటుంబం కొరకు మేము తప్పనిసరిగా మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన ఈ సమయంలో దైవజనులు తాడిపత్రి నుంచి ఏసరన్న గారు అన్న గురించి సాక్ష్యం పంచుకుంటారు. అదేవిధంగా అన్న చేసిన మేలుల గురించి కూడా క్లుప్తంగా పంచుకుంటారు.
గారు మాకు 2002 నుంచి పరిచయం. తనతో పాటు తన కుటుంబము మేమంతా బేతేల్ మందిరానికి వెళ్ళే వాళ్ళము. మా ఆత్మీయ తండ్రి గారు వారు ఎలిసా గారు ఇక్కడ మేము రక్షింపబడి తాను మమ్మల్ని మోషే అన్న చెప్పినట్టుగా మంచి పునాదితో మమ్మల్ని పెంచుతూ వచ్చాడు. ఆ విధంగా జాన్సన్ అన్నతో కలిసి జాన్ పాలన మోషే అన్న మేమంతా కూడా గ్రామాల పరిచయకి వెళ్ళే వాళ్ళము. అలాగూ అన్న ఆత్మీయంగా బలపడడానికి నాకు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. అన్న గురించి చెప్పాలంటే చాలా సమయమే పడుతుంది. ఎందుకంటే 22 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పరిచయం అన్నతో, అన్న కుటుంబంతో. కాబట్టి అన్న చాలా మితభాషి. రెండోది అన్న ముఖం కూడా చూస్తే మనకి ఎప్పుడు చిరునవ్వే కనపడతా ఉంది. ఎప్పుడు చిరాకుగా కోపంగా మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. అందరినీ ఆప్యాయంగా పలకరించేటువంటి వ్యక్తి. నేను ఆయా సంఘాలకు పోయి వాక్యం చెప్పినప్పుడు మొట్టమొదటిసారిగా అప్రిషియేట్ చేసేది అన్ననే. కానీ నాకు తెలుసు నాకు ఏ లోపాలు ఉన్నాయో. కానీ అన్న ఎప్పుడు నా లోపాలు ఎత్తి చూపేవాడు కాదు. చాలా బాగా చెప్పేవాడిని అనేవాడు. అలా ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. ఎలా మెసేజ్ ప్రిపేర్ కావాలి, ఏ విధంగా చెప్పాలి అనే విషయాల్లో నన్ను ఆత్మీయంగా బలపరిచినటువంటి వ్యక్తి జాన్ పాల్ అన్న గారు. అలాగే మనం ఇప్పుడు చదవబడిన లేఖన భాగాల్లో కూడా నా బ్రతుకు మూలంగానైనా సరే, సావు మూలంగానైనా సరే క్రీస్తు ఘనపరచబడాలి, అంటే దేవుడు మహిమపరచబడాలి అన్న జీవితంలో అది నెరవేర్చబడినట్లుగా నేను ఎరుగుదును. తన బ్రతుకు మూలంగా తన బ్రతికిన విధానము ఇప్పుడు చాలామంది సాక్ష్యాలు చెప్తూ వచ్చారు. ఎటువంటి మాదిరికరమైన జీవితాన్ని ఆయన జీవిస్తూ వచ్చాడో, తన కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకుంటూ వచ్చాడో, తను రక్షింపబడుతూ కుటుంబాన్ని కూడా రక్షణలోకి తీసుకొచ్చిన వ్యక్తిగా మనకు కనబడతాడు. అంటే ఆయన వ్యక్తిగతమైన సాక్ష్యము, కుటుంబ సాక్ష్యము, సంఘ జీవితం, సంఘంలో కూడా ఆయన పరిచారకుడుగా, ప్రార్థనా పరుడుగా, ఆయన దేవుడు అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేస్తూ, దేవుడు ఏదైతే అప్పచెప్పాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చి దేవుని మహిమపరిచినట్లుగా మనం ఎరుగుదుము. అలా తర్వాత మానవుణ్ణి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే తన మహిమ కొరకే అని చెప్పబడతా ఉంది యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో. అలాగా తన దేవుడు నన్ను ఎందుకు ఈ లోకంలో ఉంచాడో అని గుర్తెరిగిన వాడుగా, గ్రహింపగలిగిన వాడుగా ఉంటున్నాడు జాన్ పాల్ అన్న. తన జీవితం ద్వారా, తన బ్రతుకు మూలంగాను కూడా ఆయన అనేకులకి సువార్త అందించిన వాడుగా ఉన్నాడు. అనేక సంఘాల్ని బలపరిచిన వాడుగా ఉన్నాడు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు తన వంతు కృషి ఎంతో చేస్తూ వచ్చాడు. దైవజనులైతే ఫుల్ సర్వెంట్ కాబట్టి వాళ్ళు చేయగలుగుతూ వచ్చారు. కానీ ఈయన ఉద్యోగ ధర్మాన్ని చేసుకుంటూ, కుటుంబాన్ని ఒక పట్ల చూసుకుంటూ, ఆయన తనకి అప్పచెప్పిన పనిని, తనకి ఎంతైతే సమయంతో ఆ సమయం అంతా కూడా దేవుని కొరకు ప్రయాసపడిన వాడుగా మనకు కనబడతాడు. ఆ విధంగా చేస్తూ వచ్చాడు. తర్వాత సత్క్రియలు చేయడం వల్ల దేవుడు మహిమపరచబడతాడు అనే విషయాన్ని గ్రహించి తను సమాజాన్ని కూడా ఎంతో మంచి చేస్తూ వచ్చాడు. ఇక్కడ చెప్పిన సాక్ష్యాలన్నీ కూడా మనం ఎరుగుదాము. ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి వారు అనేకులు గలరు. ప్రతి వారు కూడా ఏదో విధంగా తన సామర్థ్యానికి మించి కూడా ఆయన సహాయం చేసిన వ్యక్తిగా కనబడతాడు. ఆయన చూపించినటువంటి మాదిరి, ఆయన మన పట్ల చూపించినటువంటి ప్రేమ, ఆ వాక్యాన్ని, దేవుని ప్రేమ తనలో ఉంచాడు. తన ప్రేమ అనేకులకు పంచుతూ వచ్చాడు. ఈరోజు మనం బ్రతికున్నామంటే అది దేవుని యొక్క కృప. ఆయన మహిమలోకి పిలువబడ్డాడంటే దేవుని యొక్క చిత్తమై ఉంది. కాబట్టి అన్న గురించి మనం అంతా నిద్రించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా అందరికీ దుఃఖమే. మనందరికంటే కుటుంబానికి మరీ దుఃఖమే.
కాబట్టి అన్న ఈ విధంగా మన మధ్యలో లేరు అనేది ఒక కలగా ఉండింటే బాగుండేదేమో, ఇది నిజమా అని ఇప్పుడు కూడా నమ్మశక్యం కానిటువంటి విషయం ఇది. అయినప్పటికీ కూడా అన్న కొరకు మనమంతా కూడా కుటుంబం కొరకు ఆదరణ కొరకు మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాం, ఇంకా చేస్తూనే ఉంటాము. వాళ్ళు ధైర్యంగా కూడా ఉండాలి. తర్వాత మనము 135వ కీర్తన మనం చూస్తే, ఆకాశమందును భూమి ఎందును సముద్రముల ఎందును మహాసముద్రముల ఎందును తనకి ఇష్టమైనదంతయు జరిగించేవాడు ఆయనే. ఆయనకి ఇష్టమైంది. మనకే జాన్ పాలన్న ఇంత ప్రీతికరంగా ఉన్నాడంటే తను సృష్టించినటువంటి ఆ తండ్రికి ఎంత ప్రీతికరంగా ఉన్నాడో అనే విషయాలు నాకు గుర్తుకొస్తా ఉన్నాయి. దేవునికి ఎంతో ఇష్టమైంది కనుక తను తీసుకెళ్ళాడు. అతను 80 సంవత్సరాలు ఒకవేళ బ్రతికి ఉంటే ఎలా ఉండేదో, అంటే ఆయన చేయాల్సిన పనంతా కూడా 51 సంవత్సరాలకే ఆయన ముగించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి అన్న కుటుంబానికి దేవుడు ఆదరించలాగున మనము మనుషులం కాబట్టి కొద్ది వరకు ఆదరించగలుగుతాం అంతేగాని వాక్యాన్ని చూపించి. కానీ దేవుడే వాళ్ళని ఆదరిస్తే ఆదరణ ఎల్లప్పటికీ నిలిచిపోయేదిగా ఉంటుంది. అందుకే యెహోవా కృప వాళ్ళని ఆదరించేదిగా ఉంటుంది. అలా దేవుడు ఆదరించాలని నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన దైవజనులు కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. గిద్దలూరు దగ్గర దేవనగరం అనేటువంటి గ్రామంలో మరి సేవలో ఉన్నాను. మరి కృపవార్త గ్రూప్ ద్వారానే అన్న పరిచయం మరి అవుతొచ్చినాడు. మరి ఇక్కడ ఆగస్టిన్ అన్న, అంటే కరీంనగర్ నుంచి ఆగస్టిన్ అన్న మరి ఫ్యామిలీ రిలేటివ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ దైవసేవకుల యొక్క ఆహ్వానం మేరకు మొట్టమొదటిసారిగా ఇక్కడికి నేను వచ్చినప్పుడు మరి మమ్మల్ని రిసీవ్ చేసుకొని మరి ఇక్కడ జాన్ పాల్ సార్ ఇంటిలోకి పిలుచుకొని ఆయన చూపినటువంటి ప్రేమ నిజంగా ఎవరైనా ఈ లోకంలో ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అంటే వారి స్థాయికి తగిన వారిని ఇంట్లో చేర్చుకుంటారు, ప్రేమిస్తారు, ఆదరిస్తారు. వారి స్థాయికి తగిన వారినే ప్రేమిస్తారు. అయితే ఇక్కడ జాన్ పాల్ సార్లో నేను గమనించింది ఏంటంటే దేవుని పిల్లలు అనేటువంటి విషయంతో మమ్మల్ని ఎలాంటి పరిచయం లేకపోయినా, ఎటువంటి రక్త సంబంధము ఏది కూడా లేకపోయినా దేవుని పిల్లలు అనేటువంటి అభిమానంతో ఎంతో ప్రేమతో ఇంట్లో చేర్చుకొని ఆయన చూపినటువంటి ప్రేమ అమూల్యమైంది. మరి ఎట్లా ప్రేమిస్తాడంటే నిజంగా నాకంటే పెద్దవాడు కదా, మరి అన్న అంటూ మరి అసలు ఎంత బాగా మాట్లాడతారంటే అసలు మా నాయనలో నుంచి కూడా ఆ ప్రేమ నేను పొందలేదు. మా నాయనలో నుంచి కూడా అటువంటి, మా తల్లిదండ్రుల నుంచి కూడా అటువంటి ప్రేమ పొందలేదు. మరి ఎటువంటి పరిచయము, ఎటువంటి మరి ఇది లేకపోయినా దేవుని బట్టి ఆ ప్రేమను మరి జాన్ పాల్ సార్లో నేను చూస్తూ వచ్చినాను. మరి నిజంగా క్రైస్తవ జీవితం అంటే నిజంగా మనల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే వారికి ఏమీ ప్రయోజనం అనింది. నిజంగా ఎటువంటి వారినైనా ప్రేమించేటువంటి మంచి మనస్తత్వం కలిగిన వాడు జాన్ పాల్ సారు. అటువంటి ప్రేమను ఆయన ద్వారా పొందుతూ వచ్చినాము. అందుకొరకే మరి ఆయన మరణ వార్త విన్నప్పుడు మేమెంతో, మా కుటుంబం చాలా దుఃఖపడుతూ వచ్చినాం. మా ఫ్యామిలీ ఇక్కడికి వచ్చినాం. మేము ఇంట్లోనే ఒక కొంత సమయం గడుపుతూ వచ్చినాం. మా ఫ్యామిలీ మొత్తం చాలా దుఃఖపడతా వచ్చినాం, చాలా బాధపడుతూ వచ్చినాం. భూస్థాపనకు రావాలనేటువంటి ఆశ ఉన్నది కానీ చాలా దూరము. నాకు కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉన్న కారణాన నేను మరి సమయానికి రాలేకపోయినాను. మరి ఆదరణ కూడికి తెలిసినప్పుడు రావాలనేటువంటి ఆశతో నిన్న ఉదయం 10 గంటలకే తయారై రాత్రి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కేవలము మరి నిజంగా ఇటువంటి మరి బంధుత్వము మరి ఏది లేకపోయినా
మరి ఇక్కడికి రావడం అంటే ఆయన ప్రేమే మనల్ని